మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మండల పార్టీ కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు సూచనలతోటి మండల పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహంకు నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మామిళ్లపల్లి ఓంకార్, మండల పార్టీ కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్ చేతుల మీదుగా పూలమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి గ్రామ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు అయితా నారాయణ, జాగర్లమూడి శ్రీనివాసరావు గ్రామ నాయకుల చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి గ్రామ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు అందరూ కలిసి గ్రామస్తులకు కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి పార్టీ ఆదేశాల మేరకు కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు మండలంలోని అన్ని పంచాయతీల్లో నాయకులు పార్టీలో ఒకే తాటిపై ఉండాలని, పార్టీ ఆదేశాలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో ప్రతి ఒక్కరూ నడవాలని నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆదిమూర్తిపురం నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం ఒక తాటిపై ఉండే కలిసికట్టుగా పనిచేసి మండలంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అఖండ భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు గిఫ్ట్ గా ఇద్దామన్నారు. అలాగే మండలంలో టీడీపీ పార్టీ ఎదురులేని పార్టీగా కృషి చేయాలని నాయకులను, కార్యకర్తలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్రా నారాయణ, దాసరి అశోక్, వి మణికుమార్, గ్రామ పార్టీ సీనియర్ నాయకులు కొల్లా రామకృష్ణ, తలపనేని నరసప్పనాయుడు, పోలినేని మాల్యాద్రి, రావిపాటి బ్రహ్మానందం, కొమ్మి కొండయ్య, కొమ్మి మహేష్, మంచాల మన్మథరావు, మంచాల శ్రావణ్, ఒంగోలు శేషగిరి, దావులూరి మల్లికార్జున మరియు గ్రామ పార్టీ యువ నాయకులు అయితా వెంకటేష్, చిమ్మిలి రాజేంద్ర, చిమ్మిలి ప్రసాద్, అయితా హరినాయుడు, అయితా బాలాజీ, సగుటూరి రవి, మార్నినేని వాసు, మంచాల సతీష్ ఇంకా భారీ సంఖ్యలో యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆదిమూర్తిపురం గ్రామ టీడీపీ నాయకుడు జాగర్లమూడి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, కాకర్ల సురేష్ గారి నాయకత్వం, కాకర్ల సురేష్ గారి నాయకత్వం, కాకర్ల సురేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పంచాయతీల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతిజ్ఞ చేసుకోవడం చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆ ప్రతిజ్ఞ అనేది పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా
మనం ప్రతిజ్ఞ చేసుకుందాం. అందరు చేతులు చాపండి. సమాజమే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితమవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం.